ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని కొత్తపల్లి మండలం ముదిరాజులంతా కలిసి ఈనాడు కొత్తపల్లి రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారికి బీసీడీ నుంచి ఏకు కలపాలని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మన పిట్టల రావు గారికి, మదన్న గారికి, సినన్న గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు పోల్ లక్ష్మణ్ గారికి, నాగరాజు గారికి, శ్యామ్ గారికి, ఇంకా చాలామంది 2-3 రోజుల నుంచి ఆర్గనైజేషన్ చేసినటువంటి మా మిత్రులందరికీ, ముదిరాజు బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ బీసీడీ నుంచి ఏకు సంబంధించినటువంటి ఈ రిప్రజెంటేషన్ ఎంఆర్ఓకి ఎందుకు ఇస్తా ఉన్న అటువంటి విషయానికి వస్తే, ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు గడుస్తుంది. మరి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి, ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మారుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మరి అభయస్థంలో పొందుపరిచిండ్రు. మరి దానికి అనుగుణంగానే మేము ఈరోజు 7 మాసాలు చూసినాం. 7 మాసాలు గడవంగానే మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుండని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము శాంతియుత పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా యొక్క ముదిరాజులలో ఏ గ్రూపుకు సంబంధకులున్నా అన్ని గ్రూపులు ఏకమైపోయి రాబోయే భావి తరాలకు, రాబోయే ముదిరాజు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. మరి ఇది ఏదైతే ఉందో మీ ద్వారా ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్కి ఇచ్చి, కలెక్టర్ ద్వారా సిఎస్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వద్దనేటువంటి భావనతో మేము ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇన్ని రోజులు 1964లోనే 98 జీవో ప్రకారం చేపలు పట్టే వాళ్ళందరినీ కూడా మత్స్య కార్మికులని గుర్తించినప్పటికీ పుట్టుస్వామి కమిషన్ ద్వారా ఆనాడు 8 కులాలను గంగపుత్ర, గూళ్ళ, బెస్తా, ముదిరాజు, తెనుగోళ్ళు, ముతరాశి కులాలను 8 కులాలను చేపలు పట్టే వాళ్ళుగా గుర్తించారు. కానీ కేవలం ఆనాడు ఒక గంగపుత్ర, గూళ్ళ, ఆ యొక్క బెస్త వాళ్ళను మాత్రమే ఏ గ్రూప్లో కలిపి మా యొక్క 4 పేర్లతో పిలిచేటువంటి మా ముదిరాజులందరినీ కూడా డి గ్రూపులో ఉంచడం జరిగింది. డి గ్రూపులో కలపడం జరిగింది. మరి ఆనాడు మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిందని 45 సంవత్సరాల పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మారుస్తూ జీవో నంబర్ 15 ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ అది ఎంతో కాలం ఆగలేదు. అప్పటికే ఏ గ్రూప్లో ఉన్నటువంటి కులాలు కొంతమంది కలిసి మరి రిజర్వేషన్ శాతం పెంచకుండా ఇంత పెద్ద కులాన్ని మా జాతిలో కలిపితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించి ఈ జీవోను రద్దు చేయించడం జరిగింది. మరి దాన్ని వెంటనే ఆనాడు ఉన్నటువంటి మా బండ ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో, మా ఈటల రాజేంద్రన్న గారి నాయకత్వంలో, కాసాని జ్ఞానేశ్వరన్న గారి నాయకత్వంలో వాళ్ళంతా కలిసి పెద్దలంతా కలిసి సుప్రీంకోర్టులో ఈ కేసును తీసుకుపోవడం జరిగింది. సుప్రీంకోర్టులో మళ్ళా 14 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో వెంటనే ఇది మా పరిధిలో లేదు, దీనికి బీసీ కమిషన్ అపాయింట్ చేసి మీరు ఈ గ్రూపుని ఇచ్చుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఆ ఫైల్ను మళ్ళీ రిటర్న్ పంపడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందుకే మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి వర్యులను, ఈ రకంగా మేము ఇన్ని రోజుల నుంచి మేము పోరాటం ఎందుకు చేయలేకపోయినామంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి చివరకు 45 ఏళ్ళ పోరాటం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నది సర్వోన్నత న్యాయస్థానంలో ఇది వివాదాస్పదమైనది కాబట్టి మేము ఎవరం కూడా మాట్లాడలేదు. కానీ సుప్రీంకోర్టే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది కాబట్టి తప్పకుండా గ్రూపు మార్చమని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటా ఉన్నాం. దయచేసి మేము శాంతియుతంగా పోరాటం చేస్తాను. మేము మా తరాలన్నీ పోయినాయి, మాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మరి నిజంగా కూడా నడియుడికి వచ్చినాం. మరి మా రాబోయే అటువంటి తరాలు, మా రాబోయే పిల్లలకు వారు భవిష్యత్తు కొరకన్నా మా ప్రయత్నం మరి ఇందులో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలో కొనసాగేటువంటి మా ముదిరాజు నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. వారందరికీ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. అన్నా జ్ఞానేశ్వర్ అన్న, అన్నా రాజేందర్ అన్న, అన్నా జగన్మోహన్ అన్న, మీరంతా కూడా జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇది ముదిరాజుల పోరాటం, ఒక బండ ప్రకాశన్న పోరాటమే కాదు. మీరంతా కలిసి బండ ప్రకాశన్న చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములై రండి. ఒకవేళ కాదంటే మీరు నాయకత్వం వహించండి. మీ ఎంబడి రావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒకనాడు రాజేందర్ అన్నకు అన్యాయం జరిగిందని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఆయన పార్టీ నుంచి మరి ఒక సస్పెండ్ చేస్తే ఆనాడు ఉవ్వెత్తున లేచింది. నేను ముదిరాజులని రాజేందర్ అన్న అన్నందుకే ఈ రాష్ట్రం అంతా అట్టుడికి పోయి మరి ఉవ్వెత్తున లేచినటువంటి ముదిరాజు యువత, ముదిరాజు విద్యార్థులు లేచిండ్రు. అదేవిధంగా ఒక మదవెక్కినటువంటి హుజురాబాదు శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఒక ముదిరాజును అసభ్యకరంగా మాట్లాడితే ఆనాడు రాష్ట్రం అంతా అట్టుడికింది. అదేవిధంగా మొన్న 2023 లోపల డిసెంబర్ లోపల మన యొక్క ముదిరాజులకు బీఆర్ఎస్ పార్టీ ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదనే భావనతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాం.
మరి రాజకీయ నాయకుల కొరకు విద్యార్థులు, యువకులు, మరి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు కదా అన్న. మీరందరూ ఎందుకుంటారు? ఇది విద్యార్థుల ఇలా రాజకీయ నాయకుల కొరకు రాజకీయాలకు అన్యాయం జరిగిందని రోడ్ల మీదకి వచ్చిన సందర్భం ఉన్నది. కానీ మరి మీరంతా ఇలా ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం, ఇది ఒక్కరికి సంబంధించింది కాదు, యావత్తు రాబోయే మన జాతికి సంబంధించిన విషయం. మీరందరూ కలిసి రావాలి అన్న, దయతోటి మీరు అందరూ కలిసి రావాలి. రాజేంద్రన్న మీరు ఒక్క పిలుపునిస్తే ఉప్పెనలాగా వస్తారు, జ్ఞానేశ్వరన్న మీరు ఒక్క పిలుపునిస్తే ఉప్పెనలాగా వస్తాను. మరి బండ ప్రకాష్ అన్న ఒక్కని నాయకత్వం కాకుండా మీరు ఇచ్చినటువంటి మీ యొక్క అధిష్టానం ద్వారా మీ లెటర్ పేడ వెళ్ళియండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ ఉద్యమంలో కలిసి రండి, ఈ ఉద్యమంలో కలిసి రండి. ఇక ఇప్పుడు తప్ప ఇక మనం చేయలేం, మనం ఇప్పుడు తప్ప మనకు సాధ్యం కాదు ఇది. దీన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మరొకసారి కోరుతున్నా, శాంతియుతమైనటువంటి ఈ పోరాటాన్ని ఉద్యమంగా మార్చొద్దని చెప్పి అంటాను. ఇది మా న్యాయమైన కోరిక, ధర్మమైన కోరిక, మాకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ నెరవేర్చాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను.